సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం ఒక్కసారి మనం తెరిస్తే దేవుడు తన జీవిత ప్రణాళికను జ్ఞాపకం చేస్తూ ముచ్చటగా సూచనగా వ్యక్తిగతంగా తనతో పర్సనల్గా మాట్లాడుతున్న సందర్భంలో సమూయేలు సౌలుతో మాట్లాడుతూ 3 సూచనలు చెప్పాడు. జాగ్రత్త వినండి. 3 సూచనలు చెప్పాడు. అయ్యా, దయచేసి నీ సమస్య ఏంటో దేవుని తెలుసు, నీ సమస్య ఏంటో నాకు కూడా తెలుసు. నీ జీవితంలో ఖచ్చితంగా ఈ ఏరియా ఒక కోర్ ఏరియాని దేవుడు టార్గెట్ చేస్తున్నాడు. నేను నిర్మించిన నిర్మాణకుడికి నీ బలహీనత ఏంటో తెలుసు. ఆ బలహీనత సెట్ అవ్వడానికి ముందు నుంచే నిన్ను ప్రిపేర్ చేసుకుంటున్నాడు. నువ్వు రూపాంతరం చెందాలయ్యా అని దేవుడు చెప్తూ, యూ షెల్ బి అనదర్ మ్యాన్, నువ్వు ఇంకొక వ్యక్తిలాగా మారిపోతావు అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నీకు 3 సైన్స్ చెప్తున్నాను, 3 సూచనలు చెప్తున్నాను. 3 సూచనలో మొదటి సూచన ఏంటంటే, నువ్వు బయలుదేరి వెళ్తుంటావు, రాహేలు సమాధి కనిపిస్తుంది. జాగ్రత్త వినండి. రాహేలు సమాధి కనిపిస్తుంది. సమాధి కనిపించిన ఇద్దరు నీకు కనిపిస్తారు. అక్కడ వాళ్ళు అంటారు, నువ్వు ఏ ప్రాబ్లం అయితే, సమస్య ఏదైతే ఉందని బాధపడుచున్నావో ఆ సమస్య గురించి నువ్వు బాధపడొద్దయ్యా, గాడ్ హ్యాస్ ఆల్రెడీ సాల్వ్డ్ యువర్ ప్రాబ్లం. దేవుడు ఆ సమస్యని ముందు ఏం చేశాడు, పరిష్కరించేశాడు అని చెప్తారు. ఇది మొదటి సూచన అంట. జాగ్రత్త వినండి. మొదటి సూచన ఏంటండి, నీ సమస్య ఆల్రెడీ సాల్వ్ అయిపోయింది. నువ్వు దేవుని సేవకుని దగ్గర కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు, నువ్వు నీ పనివాడు కూర్చొని దేవజన్ దగ్గర కూర్చొని భోజనం చేస్తున్నప్పుడే దేవుడు ఆయన పనిలో ఉన్నాడు. నీ సమస్యను ఏం చేశాడు ఆల్రెడీ. ఏ గాడిదల గురించి వెతుకుతున్నావో ఆ గాడిదలు ఏమైనా దొరికేశాయి. యువర్ ప్రాబ్లమ్ ఈజ్ ఆల్రెడీ సాల్వ్. హూ సాల్వ్డ్ ఇట్? గాడ్ హెస్ సాల్వ్డ్. ఇది పాయింట్ నెంబర్ 1. సైన్ నెంబర్ 2, రెండో సూచన ఏంటంటే, అయ్యా ఇంకొద్ది ముందుకెళ్తే తాబోరు అనే ప్రాంతానికి వస్తాం. తాబోర్ అంటే విర్రగొట్టబడుట. ఏంటండి, ఎటు చెప్తారా? తాబోరు అనగా, నా వెనుక తాబోరు అనగా విర్రగొట్టబడుట. ఇదంతా ఎక్కడుంది అడగండి. 1 సమూయేలు 10వ అధ్యాయంలో అన్నీ ఉన్నాయి. టైం లేదు కాబట్టి నేను త్వరగా చెప్పేస్తాను. తాబోర్ అనే ప్రాంతానికి వస్తే అక్కడికి ఇంకో గుడ్ న్యూస్ వస్తుంది. విర్రగొట్టబడుతున్న అనుభవం దగ్గరికి వస్తే అక్కడ ముగ్గురిని కనిపిస్తారు. ఇంతకుముందు ఎంతమంది కనిపించారు? 2. ఇప్పుడు ఎంతమంది? 3. పెరుగుతున్నారా తగ్గుతున్నారా? పెరుగుతారు. ఇప్పుడు 3 కనిపిస్తారు. మొదటి చేతిలో 3 మేకలు ఉంటాయి. రెండవ వాని చేతిలో 3 రొట్టెలు ఉంటాయి. మూడవ వాని చేతిలో ద్రాక్షారసం ఉంటుందయ్యా. అయితే హైలైట్ ఏంటంటే, ఆ రెండో వాడు 3 రొట్టెలు ఉంటాయి కదా, అందులో నీకు 2 రొట్టెలు ఇచ్చేస్తాడు. ఎన్ని ఇస్తాడు? బిగ్గర చెప్పండి. ఇప్పుడు సమూయేలుతో పాటు ఎంతమంది ఉన్నారు? ఒకడున్నాడు. వాస్తవంగా సౌలుతో పాటు ఎంతమంది ఉన్నారు? సౌలు పనివాడు. టోటల్ ఎంతమంది? 2. కాబట్టి ఇద్దరికి కావాల్సిన అవసరత 2 రొట్టెలు అయితే ఆల్రెడీ ఆ 2 రొట్టెలు వీళ్ళు ఏం చేస్తారు? నీకు ఇచ్చేస్తారు. గాడ్ నాట్ ఓన్లీ సాల్వ్స్ యువర్ ప్రాబ్లమ్, హీఈస్ నాట్ ఓన్లీ అ ప్రాబ్లమ్ సాల్వర్, బట్ హీఈస్ ఆల్సో యువర్ ప్రొవైడర్. నీ అవసరతలు కూడా ఆయన ఏం చేస్తాడు? తీరుస్తాడు. ఎలా తీరుస్తాడంటే, నువ్వు ఖాళీ చేతులతో వచ్చావు, దైవజన్ దగ్గరికి ఎలా వచ్చావు? రొట్టె ముక్క లేకుండా వచ్చావు. కానీ వెళ్తున్నప్పుడు నీ చేతులు ఎన్ని ఉంటాయి? 2 రొట్టెలు ఉంటాయి. అర్థమేలా చేస్తారా? మనుషుడు రొట్టె వల్ల కాదు, కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాటలు బ్రతాడు. కాబట్టి నీ అవసరతలన్నీ కూడా దేవుడు జాగ్రత్త, నీ అవసరతలన్నీ కూడా దేవుడు తన కృప మహాదైశ్వర్యం నుండి నీ ప్రతి అవసరత ఏం చేశాడు? తీరుస్తాడు కాదు, తీర్చేశాడు. అవసరతలు ఏమైనాయి? తీర్చేశాడు. ఇది 2వ సైన్. 3వ సైన్ ఏంటంటే, హీఈస్ నాట్ ఓన్లీ యువర్ ప్రాబ్లమ్ సాల్వర్, హీఈస్ నాట్ ఓన్లీ యువర్ ప్రొవైడర్, థర్డ్ థింగ్, హీఈస్ ఆల్సో యువర్ పవర్. నువ్వు 3వది వచ్చేసరికి చాలామంది దైవజనుల మధ్యలోకి వస్తావు. అప్పుడు నువ్వు వేరే వ్యక్తిగా మారిపోతావు. నీ మీద పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? బలముగా దిగుతాడు. ఆయన శక్తి నేను ఏం చేస్తుంది? కమ్మేసుకుంటుంది. ఇప్పుడు యు ఆర్ అ డిఫరెంట్ మ్యాన్. యు ఆర్ నాట్ సాల్ ఇన్ జనరల్, బట్ యు ఆర్ సాల్ యాజ్ అనాయింటెడ్. అర్థం చేస్తారా? నువ్వు అభిషేకించబడిన సౌలు, మామూలు సౌలు కాదు. అంటే ఆ రోజు నుంచి నీకు ఎవరుంటారు? నీలో ఎవరుంటారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. నీలో ఉన్నవాడు లోకం కంటే నీ శక్తి పరము నుండి కమ్ముకుంటుంది. పవర్ నీకు ఏదైతే వస్తుందో, యూ విల్ బి ఎంపవర్డ్. ద పవర్ ఆన్ హై. సర్వోన్నతుని శక్తి నేనేం చేస్తుంది? కమ్మేసుకో. ఒక మాట అండి, మరియతో ప్రభు అన్నాడు, ఏం శక్తి అంట? సర్వోన్నతుని శక్తి నీ గర్భాన్ని ఏం చేస్తుంది? కమ్మేసుకుంటుంది.
సర్వోన్నతుని శక్తి ఈరోజు నేను గమ్మేసుకుంటుంది. ఇక నీ పవర్ హౌస్ అంతా కూడా లోపల పరిశుద్ధాత్మ దేవుడే నీ పక్షంలో కార్యాలు చేస్తాడు. 3 సూచనలు అయిపోయాయండి, అర్థమేలా చేస్తాడు. 3 స్టేట్మెంట్స్. గాడ్ హ్యాస్ సాల్వ్డ్ యువర్ ప్రాబ్లం. దేవుడు నీ సమస్యను ఏం చేశాడు? పరిష్కరించాడు. నీకు ఏ సమస్యలు వచ్చినా సరే నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. నీ సమస్యలను ఎవరు తీరుస్తాడు? దేవుడు తీర్చేస్తాడు. రెండోది, గాడ్ షెల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్. నీ అవసరాలన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? తీరుస్తాడు. మూడోది, నీకు శక్తినిచ్చేవాడు ఎవరు? దేవుడే. నీలో ఉండి కార్యము చేయు కార్యసిద్ధి ఎవరు అంటే పరిశుద్ధాత్మ, దేవుని యొక్క ఆత్మ నేనేం చేస్తుంది? బలపరుస్తుంది. కార్యమంతా కూడా ఎవరు జరిగిస్తారు? ఆత్మదేవుడు జరిగిస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే యు ఆర్ నాట్ అ నార్మల్ సాల్, యు ఆర్ అన్ అనాయింటెడ్ సాల్. నువ్వు సామాన్య సౌలు కాదు, నువ్వు ఎవరు? అభిషేక్తులైన సాల్. అంటే నీతో పాటు ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. దయచేసి ఈ మాట చెప్పండి. మళ్ళీ ఎవరన్నా ఒంటరి వారు ఉన్నారు ఇక్కడ? రక్షణ పొందకపోతే నువ్వు ఒంటరివాడి. రక్షణ పొందిన రోజు దేవుడు సంచకరువుగా మనకెవరినిచ్చాడు? పరిశుద్ధాత్మను సంచకరువు ఇచ్చాడు. అంటే మనలో ఉన్నవాడు లోకంలోనికంటే. సో మనలో ఒక్కరం వెళ్తామా, ఇద్దరం వెళ్తామా? నువ్వు కిచెన్లోకి వెళ్ళి వండుతున్నప్పుడు ఒక్కరు వండుతున్నారా, ఇద్దరు వండుతున్నారా? మీరు చెప్తున్నారంటే వంట మీరే చేస్తున్నారా? ఓకే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒక్కరు చేస్తున్నారా, ఇద్దరు చేస్తున్నారా? హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు ఒక్కడు వెళ్తున్నావా, ఇద్దరు వెళ్తున్నారా? ఈరోజు ఒక మరణాంధకారమైన లోయ గుండా వెళ్తున్నట్లయితే ఒక్కరు వెళ్తున్నారా, ఇద్దరు వెళ్తున్నారా? అందుకొరకే నీవిక్కడ ఉన్నావు, నన్ను దర్శించావు, నా దిశనే. చార్లెస్ పర్చెల్ గారు అద్భుతమైన పరిచయం చేశారు. ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ అని ఆయన రాసిన పుస్తకాలే ఎన్సైక్లోపీడియాలు ఇలాంటి మైదాన్ లాంటి హాల్ మొత్తం నిండిపోతాయి. ఆ వాల్యూమినస్ మినిస్టర్. అయితే అతి తక్కువ కాలంలో ఇంత ఎలా చేసావయ్యా అని అడిగితే ఆయన అన్నాడు, నేను ఒక్కడిని చేయలేదు, నాతో పాటు ఎప్పుడు ఎవరున్నారు? పరిశుద్ధాత్మ ఉన్నారు, ఇద్దరం కలిసి చేసాం ఇవంతా అన్నాడు. అలోన్ ఒంటరి వ్యక్తిగత ఇదంతా చేసేవాడిని కాదు, కానీ నాతో పాటు ఎవరున్నారు? పరిశుద్ధాత్మ ఉన్నాడు, ఇద్దరం కలిసి ఇవన్నీ కూడా చేయగలిగాం. ఈరోజు ముగిస్తూ అడుగుతున్నా, మరి నీలో ఉన్నవాడు లోకంలోని కంటే గొప్పవాడు. ఎప్పుడైతే ఈ సత్యం చెప్పాడో, గాడ్ వాంటెడ్ హిస్ వీక్నెస్ టు కన్వర్ట్ టు వర్దినెస్. లాస్ట్ పాయింట్ డబ్ల్యూ 3 అయిపోయి ఆఖరిది వీక్నెస్ ఏదైతే ఉందో సౌలు వీక్నెస్ ఒకటే. సౌలు జీవితంలో ఎప్పుడు చూసినా సరే ఒకటే సమస్య. సౌలు యొక్క కోర్ వీక్నెస్ ఒకటే అండి. ఏంటంటే ఫియర్. ఏంటండి? భయం. సౌలుకి 3 రకాల భయాలు. ఎన్ని రకాల భయాలండి? శత్రులు చూసి భయపడతాడు. 1 సమూయేలు 28:5 ఉంటుంది. ఫిలిస్తీన్లను చూసి ఏమాడంట? భయపడ్డాడు. రెండోది 1 సమూయేలు 2 చూస్తే 1 సమూయేలు 15:24 1 సామ్యూయల్ 15:24. తన సొంత ప్రజల్ని నేను మెప్పించాలి అని ఫియర్ ఆఫ్ ప్లీజింగ్ పీపుల్, మనుషులు సంతోషపెట్టే క్రమంలో సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. ఎందుకు తప్పు చేసావయ్యా, రాజ్యం కూలిపోతుందంటే, అయ్యా మనుషులకు నేను ఏమయ్యాను? భయపడ్డాను. మొదటిది శత్రులు భయపడ్డాడు, రెండోది మనుషులు భయపడ్డాడు, మూడోది సౌలు సామాన్ల మధ్య దాచుకున్నాడు. ఎందుకంటే తన పొజిషన్కి తను ఏమయ్యాడండి? భయపడ్డాడు. దయచేసి వినండి, భయము 3 రకాలు సౌలు వెంటాడుతూ వచ్చింది. శత్రులకు భయపడ్డాడు, సొంత ప్రజల్ని ప్లీజ్ చేసే క్రమంలో భయపడ్డాడు, మూడోది తనకిచ్చిన స్థాయిని హ్యాండిల్ చేసే క్రమంలో ఏమయ్యాడు? భయపడ్డాడు. ప్రభు ఒకటే అన్నాడు, నువ్వు భయపడడానికి వీల్లేదా, ఎందుకంటే చేసేది నువ్వు కాదు, నీలో ఉన్నవాడు లోకంలోనికంటే గొప్పవాడయ్యా. యు ఆర్ నాట్ ఎ నార్మల్ మ్యాన్. ఇన్ఫ్యాక్ట్ 1 సమూయేలు 10:6 ఎంత క్లియర్గా అన్నాడు, యూ షాల్ బికమ్ అనదర్ మ్యాన్. నువ్వు ఇంకో వ్యక్తి అయిపోతావయ్యా, నువ్వు మర్చిపోదు. అభిషేకము, దయచేసి వినండి, దేవుడు అభిషేకించినప్పుడు మనము సామాన్య వ్యక్తుల్లాగా ఉండకుండా అసమానమైన ఆత్మదేవుని శక్తి ద్వారా నింపబడినప్పుడు, చూడండి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, సౌలుకున్నది భయం, పిరికితనం గల ఆత్మ. అదేవిధంగా దైవజనుడు తిమోతి కూడా పిరికితనం గల ఆత్మ ఉంటే, దైవజనుడైన పౌలు అంటాడు, అయ్యా దేవుడు మనకు పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదయ్యా. పరిశుద్ధ ఆత్మ పిరికోడు కాదు. నువ్వు పిరికి ఉన్నావంటే అర్థం ఏంటి? నీలో ఉన్నవాడు లోకంలో కంటే గొప్పవాడని నువ్వు మర్చావు. ఈరోజు సమస్య ఏంటంటే, వెన్ యూ లుక్ ఎట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ యూ, లెట్ మీ టెల్ యూ, ఆ పవర్ హౌస్ తెలుసుకుంటే నువ్వు భయపడే ప్రసక్తే
లేదయ్యా అని ముచ్చటగా 3 సూచనలు చెప్పి, నీ కొరకు భోజనం ఏర్పాటు చేసి ప్రతి మెతుకు మీద నీ కొరకు సిద్ధపాటు ఉంది, నిన్ను అభిషేకించడానికి ఇన్ని చరిత్రలు మారాయని చెప్తే జీవితంలో భయం రావద్దు కదా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు దేవుడు అన్ని మనకు చెప్తే రేపటి నుంచి మనకు కూడా భయం రావద్దు కదా? ఇంకా డౌటే, మీరు చెప్పేది చెప్తారు, మేము భయపడతాం అంటారా? ఇంత చెప్పిన తర్వాత చూడండి, ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. సౌలు ఆత్మహత్య చేసుకొని జీవితము అంతమవడానికి, డౌన్ఫాల్కి ఒకటే కారణం చెప్తా. 1 Samuel 15:17 ఈ మాట చదువుకొని ముగిస్తాం. 1 Samuel 15:17 కలిసి చదువుదామా? దయచేసి అందరం కలిసి చదువుదాం. అందుకు సమూయేలు నీ దృష్టి, దయచేసి వినండి, ఇది అందరి సమస్య, దీనికి పరిష్కారం చూసి ముగిస్తాం. నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు, చాలండి. చూడండి, ఆయన దృష్టికి ఆయన ఎలా కనిపిస్తుందంట? బిగ్గర చెప్పండి. ఇప్పుడు నీలో ఉన్నవాడు లోకంలోని కంటే గొప్పవాడు అన్నప్పుడు నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది? కేవలం నువ్వు కనిపిస్తే అల్పుడు కనిపిస్తావు. అదే నీతో పాటు దేవుడు ఉన్నాడంటే, కొందరే అంటున్నారు, గట్టి చెప్పండి, గొప్పవాడు కనిపిస్తావు. కానీ నువ్వు జీవితంలో అంతా అల్పుడుగానే ఫీల్ అయ్యావంటే, అల్పుడుగానే ఫీల్ అవుతున్నావంటే నీలో ఉన్నవాడిని నువ్వు ఎప్పుడు గుర్తుపట్టట్లేదు, గ్రహించట్లేదు. యు ఆర్ నాట్ సెన్సింగ్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ యూ. నేను ముగిస్తూ ఇంకొక అద్భుతమైన సత్యాన్ని దయచేసి అందరూ ఆలోచించాల్సింది మనం చేస్తున్నా. ఈరోజు నువ్వు కృంగిపోయావు, బాధపడ్డావు, లోన్లీ ఫీల్ అవుతున్నావు, ఓడిపోయినట్టు అనిపిస్తుంది, శక్తిహీనంగా భావిస్తున్నావు అంటే నిన్ను నువ్వు చూసుకుంటే కలవరపడతావు. కానీ నీలో ఉన్న ఆత్మదేవుని చూసుకుంటే నువ్వు ధైర్యపరచబడతావు. నిన్ను నువ్వు చూసుకుంటే కృంగిపోతావు, నీలో ఉన్న ఆత్మదేవుని చూసుకుంటే రగిలిపోతావు. నిన్ను నువ్వు చూసుకుంటే నీ మీద నీకు ఆత్మోన్నత భావనతో చింతిస్తావు. అదే నీలో ఆత్మదేవుని చూసుకుంటే దేవునిలో నువ్వు అతిశయిస్తావు, దేవునిలో నువ్వు హర్షిస్తావు. అట్టి కార్యముగా దేవుడి రోజు మనల్ని మార్చునుగాక. నీ దృష్టికి నీకు ఆ రోజు నుంచి నీ ప్రాబ్లం మళ్ళొకసారి చదువుతుంది. అందుకు సమూయేలు నీ దృష్టికి నీవు అల్పుడవు. ఒక నిమిషం. ఓ సమూయేలు, ఓ సౌలా, ఎప్పుడు చూసినా నీ బాధ ఒకటే. నీ దృష్టికి నువ్వు ఎట్లా కనిపిస్తావు? అల్పుడుగానే ఉంటావు. ఇప్పుడు నా దృష్టికి నేను అల్పుడని ఫీల్ అయితే నేను చేసే పనులు ఎట్లుంటాయి? గొప్పగా ఉంటాయా? ఇప్పుడు మన దృష్టికి మనం అల్పులం అంటే మనం చేసే పనులు ఎట్లుంటాయండి? అల్పంగా ఉంటాయి. మనం మాట్లాడేది ఇప్పుడు చిల్లరగా రోడ్లో కూర్చొని మాట్లాడుకుంటారు అనుకోండి, అరే నువ్వు ఎందుకు మాట్లాడుతుంటే మేము చిల్లరగా అలమేరా, అందుకే చిల్లరగా మాట్లాడతామంట. అవునా కాదండి? రాకుమాడు కూర్చొని చిల్లరగా మాట్లాడతాడా? మాట్లాడతారండి? ముగిస్తడుతున్నా. Saul never realized he is precious. Saul's only mistake in life is he never understood he is most precious in the sight of God. దేవుని దృష్టిలో విలువైన వాడని సౌలు ఎప్పుడు అర్థం చేసుకోలేదు. He felt insignificant always. ఎప్పుడు కూడా ఆత్మోన్నత భావంలో నేను పనికిరానోడి మాటలు ఎలా ఉంటాయి? పనికిరాని చేతులు ఎట్లుంటాయి? పనికిరాకనే ఉంటాయి. అందుకొరకే ఏది మాట్లాడతాడో తనకే తెలియదు. ఒకరోజు యుద్ధానికి వెళ్ళేసరికి ఆ రోజు పాపం రోషం ఎక్కువ వచ్చేది. 1 Samuel 14:24 ఎవడైనా భోంచేస్తే వాడిని శపించును గాక దేవుడు అనేశాడంట. ఎవడైనా భోంచేస్తే నేను నా శత్రుల మీద పగ తీర్చుకొనక మునుపు సాయంత్రం కాక మునుపు భోజనము చేయి వాడు శపింపబడును. నోటి నుంచి ఏది పడుతుంది ఏందంట? చూడండి, నీకు విలువ లేనప్పుడు నీ మాటలు కూడా, గట్టి చెప్పండి, నీకు నువ్వు విలువ ఇచ్చుకున్నప్పుడు నీ మాటలు కూడా నువ్వు విలువ ఇవ్వవు. ఒకడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, వాడు యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సరే వాడు నోటి తెరిస్తే చెత్త మాట్లాడుతున్నంటే వాడే భలే చెప్పారు, చెత్తగాడు కాబట్టి ఏం మాట్లాడతాడు? చెత్తే మాట్లాడు. మంచోడు ఏం చేస్తాడు? మంచే మాట్లాడు. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కదా. హృదయంలో అసూయ నిండితే నువ్వేం మాట్లాడతావు? అసూయ మాట్లాడతావు. ఇప్పుడు తను ఇన్సిగ్నిఫికెంట్, నేను విలువలేనంటే నీ మాటలు కూడా విలువ కట్టవు. ఎవడు తింటే వాడు చచ్చిపోవాలి, శపించబడును కాక అంటే స్టోరీ కట్ చేస్తే ఇది ఈయన ఈ శాపం పెట్టడం తెలియదు. అవతల వైపు సొంత కొడుకు యోనాతాను పోయి తేనె ఆకలి అవుతుందని తేనె నాకితే ఇప్పుడు శాపం ఎవరికండి? కొంత కొడుక్కి. అట్లుంటాయని అన్ని మాటలు విలువలేదు, చేతలు విలువలేదు.
లాస్ట్కి చచ్చిపోతున్నప్పుడు అమ్మో నేను యుద్ధం తట్టుకోలేని చెప్పి తన ప్రాణాన్ని కూడా విలువ లేకుండా తను ఏం చేశాడండి, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఒక ఇంగ్లాండ్ దేశంలో, నాకు తెలియదు రాని పేరేంటో, చిన్న వయసులో తనుంది, అది విక్టోరియానా ఎలిజబెత్ నాకు తెలియదు. అమ్మ నాన్నలు ఊరికి వెళ్ళేసరికి ఆ ప్యాలెస్కి విజిటర్స్ వచ్చారు. గొప్ప ఆ దేశానికి విజిటర్స్గా, అంబాసిడర్స్గా వేరే రాజ్యం నుంచి రాజులు వాళ్ళు సైట్ విజిట్ చేయడానికి ఇంగ్లాండ్ దేశానికి వచ్చారు. వచ్చి రాజును కలుద్దామంటే రాజు లేడండి, వాళ్ళ పాప ఉంది అని చెప్పారట. పాప ఉందని కలిసి తెలిస్తే పిల్ల ఏమో హాలిడేస్లో అమ్మ నాన్నలు దూరం వెళ్తే ఇంట్లో పిల్లలు దొరికితే టైం దొరికితే ఏం చేస్తారండి, మంచిగా ఆడుకుంటారు కదా, బురదలు ఆడుకుంటా, ఫ్రెండ్స్తో ఆడుకుంటా, బాగా చిన్నపిల్ల ఏం చేస్తాండి, బాగా ఎంజాయ్ చేస్తూ ఉంది. సడన్గా వాడు గార్డియన్ పిలిచి, అమ్మ గెస్ట్లు వచ్చారమ్మా, విఐపీస్ వచ్చారు వేరే దేశం నుంచి, అమ్మ నాన్న లేరు కాబట్టి నువ్వు ఎంటర్టైన్ చేసే బాధ్యత నీదే అన్నమాట. అమ్మకి తల కొట్టుకొని సావుకొచ్చింది. ఏదో లేక హాలిడేస్ వచ్చి లేక అమ్మ నాన్న దూరం వెళ్తే ఈ టైం కూడా తినడానికి వచ్చారని చెప్పి సరే అని తిట్టుకుంటా, గాడిని ముందున్నారు, గైడ్ ముందున్నాడు, వెనకాల ఈమె నడుస్తూ ఉంది, వచ్చిన అతిథులు తీసుకెళ్తా ఉన్నారు. సరే టైంపాస్ చేద్దామని మ్యూజియం తీసుకెళ్తే మ్యూజియంలో అన్ని ఫొటోస్ చూపిస్తూ ఉన్నారంట. ఈ ఫోటో చూసరికి మా తాతయ్య ఫోటో అన్నారంట. కొద్ది ముందుకు వచ్చేసరికి మా నాన్న ఫోటో, మా అమ్మ ఫోటో. దాని పక్కన ఒక ఎంటీ ఫ్రేమ్ ఉందంటండి. ఏం ఫ్రేమ్ అండి? ఎంటీ ఫ్రేమ్ చూసేసరికి ఆగిపోయి, ఓ గైడ్, ఓ అంకుల్, ఎందుకు ఎంటీ పెట్టారు, ఏదో ఒకటి పెట్టేసాడు అక్కడ. అయితే ఆయన అన్నాడంట, అమ్మా ఏదో ఒకటి పెట్టడం కాదు, అది పెట్టాల్సింది ఎవరు తెలుసా, ఆలోచించారు. ఎందుకు అంకుల్ ఎంటీగా బాగాలేదు, ఏదో ఒకటి పెట్టేసండి. వాళ్ళు అన్నారు, ఏది పడితే పెట్టడానికి కుదరదమ్మా, అక్కడ ఎవరు వస్తారు, నువ్వు లాజిక్ ఆలోచించు అని. ఇలా చూసింది, తాత, అమ్మ నాన్న, నెక్స్ట్ బహుశా నేనే రావాలి అంకుల్ అని. అప్పుడు ఆయన అన్నాడంట, అమ్మ ఇంత పెద్ద ప్రపంచం, అప్పుడు ఇంగ్లాండ్ ఒకటే కాదు, రవి హస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అంట, ప్రపంచాన్ని ఏలాల్సింది నువ్వే అమ్మా, నెక్స్ట్ ఫోటో రాబోతుంది ఇదే అమ్మ. వెంటనే తనేమని తెలుసా అండి, ఇంత పెద్ద దేశాన్ని ఏలే బాధ్యత నా మీద ఉంటే నేనేంటి చిన్నపిల్లలతో ఆడుకుంటూ కూర్చున్నా, చిన్నపిల్లలతో బురదలు ఆడుకోవడము, సమ్మర్లో ఆడుకోవడం, ఇదంతా ఏంటి, ఇంత బాధ్యత నాకుంటే ఐ షుడ్ నో వాట్ ఐ యామ్ అండ్ హూ ఐ యామ్. బెస్ట్ ప్రొఫెసర్స్ పిలిపించండి అంకుల్ అని చెప్పి ఆ రోజు నుంచి నేరుగా వెళ్ళిపోయి కూర్చొని ప్రొఫెసోరియల్ లెర్నింగ్ అంతా నేర్చుకొని, టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్, సోషల్ డెసిషన్ మేకింగ్, పాలసీ మేకింగ్, పొలిటికల్ సైన్స్, అన్ని పుస్తకాలు తిరిగేసి ప్రొఫెసర్స్తో జ్ఞానార్జన పొందుకొని అది చిన్న వయసులో రానైంది. అండ్ షీ వెంట్ ఆన్ టు బికమ్ మోస్ట్ పవర్ఫుల్ క్వీన్. ప్రపంచాన్ని గడగడలాడించడమే కాదు, ఉర్రుతలు ఊగించింది డెవలప్మెంట్లో. ఆమె జీవితం మార్చడానికి, తన జీవితంలో అంటది, నా లైఫ్ మారడానికి ఒకటే రీజన్, ఐ రియలైజ్డ్ హూ ఐ యామ్, నేను తెలుసుకున్నాను. సౌలు సమస్య ఏం తెలుసు, ఆయనలో ఎవరున్నారో తెలుసుకోలే, అభిషేకాన్ని ఎప్పుడు గుర్తు పట్టలే, అభిషేకించిన దేవుని గుర్తుపట్టలే, అభిషేకించబడిన ఇంకో వ్యక్తిని గుర్తుపట్టలే. దావీదు తలని ఎప్పుడు తరమడానికి వచ్చాడు, అభిషేకాన్ని గుర్తుపట్టని కారణాన్ని బట్టి చివరికి తన అభిషేకించబడిన తలని దేవుడు ఫిలిస్తీన్ల గోడల మీద ఏం చేశాడు, వేలాడదీశాడు. ఈరోజు విషాదకరమైన సంఘటన ఏంటంటే, ఇఫ్ యూ ఫీల్ యువర్ అనాయింటింగ్ ఈజ్ ఇన్సిగ్నిఫికెంట్, ఇఫ్ యూ సీ దట్ యువర్ స్పిరిట్ ఇన్ యూ ఈజ్ ఇన్సిగ్నిఫికెంట్, యూ విల్ స్పీక్ ఇన్సిగ్నిఫికెంట్ అండ్ యూ విల్ డూ వర్క్స్ ఇన్సిగ్నిఫికెంట్. నీ ఆత్మదేవుడు విలువైన వాడని గుర్తించకపోతే నీ నోటి నుంచి వచ్చే మాటలు చిల్లరగా ఉంటాయి, నువ్వు చేసే పనులు చిల్లరగా ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే జీవితానికి విలువ లేదన్నప్పుడు ఆత్మదేవుడు నీలో ఉన్నవాడు విలువనిచ్చే దేవుడు అని మర్చిపోతే నీ జీవితానికి, ఒక మాటలో చెప్పాలంటే ఆత్మహత్యకు ఆ రోజే పునాది వేసుకున్నాడు. సౌలు అంటాడు, సమూయేలు అంటాడు, నీ ప్రాబ్లం ఒకటే, వన్ లైన్, నీ దృష్టికి నీవు. చదువురండి, 1 సమూయేలు 15:17. ఇది చదువుకొని మనలో ఉన్నవాడు లోకులను కంటే గొప్పవాడని సత్యాన్ని గుర్తిస్తూ, ఈరోజు ఒంటరిగా వచ్చుంటే ఆత్మదేవుని అభిషేకం తెలుసుకొని వెళ్ళు. విలువ లేకుండా వచ్చుంటే నీలో ఉన్నవాడు విలువైన వాడు నీకు విలువనిచ్చాడని తెలుసుకొని వెళ్ళు. ఈరోజు నుంచి నీ జీవితంలో పరిణామం, మార్పు వచ్చి రూపాంతరము చెంది దేవుని మహింపరచినట్లుగా మార్పు నొంది రోమా 12:2 ప్రకారం మనస్సు మారి రూపాంతరము చెందే కృప దేవుడు దయచేయును గాక. 1 సమూయేలు 15:17 చదువుకుందాం. ప్రభు శరణం. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు చాలు. హిజ్ ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ దిస్, ఆయన దృష్టికి ఆయన ఎప్పుడు అల్పుడు. 1 యోహాను 4:4 చదివి ప్రభు శరీరం తాకుదాం. ఘనమైన కార్యం కలవరిశిలలో
దేవుడు జరిగించిన కార్యాన్ని బట్టి ఈరోజు ప్రభు శరీరం తాకుతున్నాం. 1 John 4:4 అందరం కలిసి చదువుకుందాం, దేవుని ఆరాధిస్తాం. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అత్యధిక విజయం పొందుదుముగాక. తలలోంచి